హలో అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ చల్సాని, ఆర్థోపెడిక్ సర్జన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. సో ఈ రోజు పెటలార్ డిస్లొకేషన్ గురించి చెప్తానండి. అందరం మామూలుగా షోల్డర్ డిస్లొకేషన్, నీ డిస్లొకేషన్ బాగా కామన్ గా వింటాం. బట్ ఈ మోచిప్ప, ఈ చిన్న నీ క్యాప్ అనేది ఇలా పక్కకి జరిగిపోవడాన్ని మనం పెటలార్ డిస్లొకేషన్ అంటాం. సో ఇది కొంతమందికి యంగ్ ఏజ్, అంటే మనకి ఒక 12 to 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో మనం ఎక్కువ చూస్తామండి. అప్పుడప్పుడు రెండు కాళ్ళకి మనం అది ప్రెజెంట్ అవుతుంది. కింద పడాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు బై బర్త్ ఏంటంటే మనకి ఈ తొడ ఎముకలు అనే లోపల ఉన్న గ్రూవ్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల, రెండోది పక్కనున్న లిగమెంట్ లూజ్ గా ఉండటం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటామండి. సో మోకాళ్ళు మడిచి చాపినప్పుడు ఈ మోచిప్ప అనేది ఇలా పక్కకి జరిగిపోతా ఉంటుంది. సో వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోయి కింద పడటం జరుగుతుంది. సో ఈ పేషెంట్స్ మనం ఓపీడీలో చూసినప్పుడు ప్రాపర్ ఫిజికల్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ తో అండ్ ఒక ఎంఆర్ఐ ఎవిడెన్స్ తో ప్లానింగ్ అనేది చేసుకోవాలండి. సో మనకు వచ్చిన ఆ వాల్యూస్ తో సర్జరీ ప్లాన్ చేసుకుని ఈ పక్కన ఉన్న లిగమెంట్, మోచిప్ప నుంచి తొడ ఎముకకి కనెక్ట్ అయ్యే లిగమెంట్ ని మనం రీకన్స్ట్రక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఆ మోకాళ్ళకి పట్టు అనేది మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఒకసారి అది చేసుకోవడం వల్ల వాళ్ళు ఫ్యూచర్ లో ఫ్రీగా నడవటం, పడిపోతాం అనే భయం లేకుండా నడవటం అనేది జరుగుతుందండి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ సర్జరీ అనేది మనం ఆ యంగ్ ఏజ్ లో కొంతమంది నెగ్లెక్ట్ చేసి సర్లే పర్లేదులే తర్వాత చూసుకుందాం, బాగానే నడుస్తున్నాను కదా అన్నట్టు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే ఇది ఇలా పక్కకి జరిగి లోపల ఉన్న ఎముకని అరగదీసేస్తారు. సో ఒక మిడ్ ఏజ్, మనకి 25 to 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వచ్చేపాటికి కార్టిలేజ్ డీజనరేషన్ అనేది చూస్తాం. సో ఆ పాయింట్ లో ఏంటంటే ఒకసారి కార్టిలేజ్ పోయిన తర్వాత మనకి ఆ పెయిన్ స్కేల్ అనేది తగ్గటం అనేది పూర్తిగా ఉండదు. సో ఎర్లీ స్టేజ్ లోనే ఈ మోచిప్ప, పెటల్లార్ డిస్లొకేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయగలిగితే దానికి మనం ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.